ఆడపిల్లలకి బయటే కాదు కన్న తండ్రి ఓడిలోనూ రక్షణ కరువైంది. కట్టుబాట్లు, బంధాలు, మానవత్వం ఇవన్నీ మంటగలిసిపోతున్నాయనడానికి వికారాబాద్లో జరిగిన దారుణం ప్రత్యక్ష సాక్ష్యం. బయటికెళితే మృగాలున్నాయని ఇంట్లో దాస్తే, ఇంట్లో కన్న తండ్రి రూపంలో మృగం కాటేస్తే ఆ చిన్నారి ఎవరికి చెప్పుకుంటుంది? భయం గుప్పిట్లో బందీ అయిన ఆ చిన్నారి ఏడాదిగా తండ్రి చేతిలోనే నరకాన్ని అనుభవించింది. ఇల్లు ఒక భద్రమైన కోట. తండ్రి ఆ కోటకు కాపలదారుడు. కానీ ఆ తండ్రి కీచకుడిగా మారితే ఆ కోట ఎంత నరకకూపంగా మారుతుంది? వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్పలో సరిగ్గా ఇదే జరిగింది. జగన్నాథ్ అనే నికృష్టుడు తండ్రి అనే పదానికి మాయని మచ్చ తెచ్చాడు. వావి వరసలు మర్చి సొంత మైనర్ కూతురిపైనే కండేశాడు. స్మార్ట్ ఫోన్లో న్యూడ్ వీడియోలు చూపిస్తూ ఆ పసికందును చిదిమేశాడు. భయం గుప్పిట్లో బందీ అయిన ఆ చిన్నారి ఏడాదిగా తండ్రి చేతిలోనే నరకాన్ని అనుభవించింది. పాపమా బాలిక తండ్రి పెడుతున్న నరకయాతనను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయింది. అయితే ఇటీవల స్కూల్లో కడుపు నొప్పితో విలవిలలాడుతున్న విద్యార్థిని గమనించిన టీచర్ దగ్గరకు తీసుకుని ఆరా తీసింది. అప్పటి వరకు కడుపులో దాచుకున్న భయాన్నంతా ఆ చిన్నారి కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇచ్చారు. వారి సాయంతో ఆస్పత్రికి తరలించగా దారుణం నిజమేనని వైద్య పరీక్షలో తేలింది. అసలు నిజం బయటపడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు జగన్నాథ్ను పోలీసులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించారు. దీంతో తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ లో అమ్మాయికి ఫిజికల్ గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరకంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్ లో న్యూడ్ ఫోటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరకంగా కలిసినట్టు మా దృష్టికి రావడంతో ఆ సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టీచర్స్ కు పిల్లలకి చెప్పే విషయం ఏంటంటే, మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్ ఎవరైనా సరే యాక్టివ్ గా ఉండి సడన్ గా ఒకటేసారి మూడ్ ఆఫ్ అయితే, వాళ్ళకు బాడీ లోపల ఎలాంటి మార్పులు ఉన్నా, ఒంటరిగా ఉన్నా వాళ్ళు దయచేసి దగ్గర తీసుకుని దాని గల కారణాలు తెలుసుకుని ఇటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే నిందితుడు ఎవరైనా సరే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుని పోలీసు వాళ్ళు ముందే ఉంటారు. ఇటువంటి చర్యల పైన బయటకెళ్తే మృగాలు ఉన్నాయని ఇంట్లో దాస్తే ఆ ఇంట్లోనే కన్న తండ్రి రూపంలో అతిపెద్ద మృగం కాటేసింది. ఆడపిల్లలకు బయట సమాజంలోనే కాదు, సొంత ఇంట్లో కూడా రక్షణ కరువవుతున్న ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి. మానవత్వపు విలువలనే కాలరాసిన ఇలాంటి మృగాలకు కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడే ఇలాంటి అమానుషాలకు అడ్డుకట్టబడుతుంది.